హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అండి. ఇన్స్టాలో చూసిన తర్వాత వెళ్ళామండి. అయితే ఇది నా చిన్నప్పుడు ఉండే ఏరియా అనమాట. అంటే మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళు అక్కడే ఉంటారు. సో చిన్నప్పుడు ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి. అమ్మవారికి కొబ్బరి అరటిపళ్ళు తీసుకుని ఇలాగ కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకుని లోపలికి వెళ్ళాలంటే అండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకోమని అక్కడ పసుపు డబ్బాలు చూసారా ఎలా పెట్టారో, పసుపు డబ్బాలతో పెట్టారనమాట అండి. మనం తీసుకుని కాళ్ళకి పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్న తర్వాత ఇలా లైన్లోకి అయితే వచ్చేసాను నేను. లైన్లోకి వస్తే ఇక్కడ చూసారా జనం ఎంతమంది ఉన్నారండి. చాలా అంటే చాలా జనం ఉన్నారు. అంటే ఇక్కడైతే పక్కన అయితే మనకి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారండి. అంటే అమ్మవారికి ఏది ఇష్టం ఉండదు అది కూడా చెప్తున్నారనమాట. అక్కడ ఏకాదశి రోజు వెళ్ళానండి నేను. అందుకనేసి చెరుకు గడ బెల్లం ముక్క తీసుకుంటే మంచిది అనేసి అన్నారనమాట. అందుకనేసి నేను చెరుకు గడ బెల్లం ముక్క తీసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళానండి. నా ముందు ఒక పెద్దామె ఉందన్నమాట. ఆ పెద్దామె అన్నారు, అమ్మవారు సాయంకాలం దేవత, రాత్రులంతా దుష్టుల్ని అంతం చేసి పగలంతా పడుకుంటారు, సాయంకాలం సంధ్యా సమయంలో లేచి మనకి కోరిన కోరికలు నెరవేరుస్తారు అనేసి అక్కడైతే చెప్పారనమాట. నాకు తెలియదండి. అంటే పెద్ద ఆమె చెప్తుంటే నేను అలా ఆవిడంకా చూస్తూ ఉన్నాను. అంటే నాకు ఎందుకో ఆవిడ చెప్తుంటే ఒక అమ్మవారే చెప్పినట్టు అనిపించారనమాట అండి. అయితే మనం ఇలాగా గుడి వెనకాతల నుంచి ఇలా రౌండ్గా వచ్చేస్తుంటే ఇక్కడ మనకి చెట్టుకి చిన్న అద్దం కట్టి ఉంటుందండి. అద్దంలోంచి అమ్మవారిని చూసి అప్పుడు డైరెక్ట్గా మనం దర్శనం అన్నది చేసుకోవాలంట. ఇదిగో చూసారా, అద్దంలోంచి అమ్మవారు క్లియర్గా కనబడుతున్నారు కదా. అమ్మవారిని చూసి మనం అప్పుడు డైరెక్ట్గా దర్శనం చేసుకోవాలని చెప్పారు. నేనైతే దర్శనం చేసేసుకుని ఇంక బయటకు అయితే వచ్చేసానండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదాలు అలాగే తాళ్ళు అమ్ముతున్నారనమాట, చేతికి కట్టుకునే తాళ్ళుని. అయితే నేను ఇక్కడ ప్రసాదాలు ఎక్కువే తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ నాది ఫోన్పే ప్రాబ్లం వచ్చిందనమాట. ఎప్పుడు నాకు ప్రాబ్లం రాలేదండి. కాకపోతే అక్కడ జియో సిమ్ 4G పడుతుందేమో, నాది 5G సిమ్ కాబట్టి ఫోన్పే అస్సలు అవ్వలేదండి. అందుకనేసి చాలా తక్కువ వరకు తీసుకుని ఇలాగ మళ్ళీ అమ్మవారిని చూస్తూ నా ఒక కోరిక కోరుకున్నానండి. కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను. మన కాకినాడ సర్వనింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే ఈ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు. నేను అదే నమ్మకంతో వెళ్ళాను. నా కోరిక కూడా తీరాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమైనా తప్పులు మాట్లాడుంటే ఏమనుకోకండి. అంటే నాకు అక్కడికి వెళ్ళిన దాకా కూడా నాకు ఏమీ తెలియలేదు. వెళ్ళిన తర్వాతే నాకు అన్నీ తెలిసాయి అన్నమాట. అమ్మవారు అయితే చాలా గొప్ప దేవత.